వైనాట్ 175 అంటూ ఎన్నికల రణరంగంలో దిగిన వైసీపీ అధినేతకు ఘోర పరాజయమే మిగిలింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇంతటి ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. వాటిని విశ్లేషించినట్లయితే 3 పార్టీలు ఒకతాటి మీదికి వచ్చి పోటీ చేయడమే వైసీపీ పరాజయానికి ప్రధాన కారణం. అయితే ఆ పార్టీలు కలవడానికి జగన్ కారణమని చెప్పవచ్చు. అప్పటి వరకు సంసిద్ధంలో ఉన్న పవన్ బాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాక బీజేపీని కూటమిలో చేర్చడం వైసీపీకి బిగ్ డ్యామేజ్ అని చెప్పవచ్చు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి చేసిన విమర్శలు వర్కౌట్ అయ్యాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదన్న ప్రతిపక్షాల మాటలు జనం విశ్వసించడం జగన్ పార్టీకి వ్యతిరేకంగా మారాయి. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోవడం, 3 రాజధానుల ఏర్పాటు విషయంలో ముందుకు సాగకపోవడం మైనస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంతో వివిధ వర్గాలని భయపెట్టడం మైనస్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారన్న భయం, వైసీపీ మంత్రులు నేతలు నోటికొచ్చినట్లు తిడతారేమో అని ప్రతిపక్ష నేతలకు భయం, తమ పిల్లలకు ఉద్యోగాలు ఉండవేమో అన్న ప్రజల భయం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. పోలవరం ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దుపై మడిమ తిప్పడం ప్రతికూలంగా మారింది. అమరావతి రాజధాని విషయాల్లో మాట మార్చడం గుంటూరు కృష్ణాలో ఖాతా తెరవకుండా చేసింది. కూటమి ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో సున్నా చుట్టేలా చేసింది. వైసీపీ విధ్వంసం అంశాన్ని కూటమి హైలైట్ చేసింది. రివర్స్ పాలన అంటూ వైసీపీ తీరుని ఎండగట్టింది. ప్రజావేదికను కూల్చేయడం, ఆ తర్వాత వ్యవస్థల విధ్వంసం వరకు వెళ్లిందని టీడీపీ చేసిన వ్యాఖ్యలు పనిచేశాయి. ఒక కులం అని టార్గెట్ చేసి వాళ్ళంతా ఏకమయ్యేలా చేయడం కూడా వైసీపీకి నెగిటివ్ అయింది. ప్రతిపక్షంలో కులపక్షపాతం గురించి అంత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ సొంత కులం వాళ్ళే. ఇది మైనస్ అయింది. ఇక నేను బటన్ నొక్కి డబ్బులు పంచేశారు, అవే ఓటర్లను పెంచేస్తాయన్నది జగన్ నమ్మకం. ఇది జనాల స్థాయిని తగ్గించడం. పనిచేస్తే మాత్రమే ఓట్లు వేయరు, పని చేస్తే చేస్తారు. ఆ పని కేవలం బటన్లు నొక్కడం మాత్రమే కాదు. అందుకే అది జగన్కి కలిసి రాలేదు. ఇక విపక్షంలో ఉన్నప్పుడు జనాల్లో ఉన్న జగన్ సీఎం కాగానే ప్రజలకు దూరం అవ్వడం మరింత ప్రతికూలంగా మారింది. ఇక రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వైసీపీ నేతల మాటలు శృతి మించాయి. మంత్రుల స్థాయి నుంచి కింద సోషల్ మీడియా కార్యకర్తల వరకు మాట్లాడిన మాటలు, పోస్టులను జనం అసహించుకునేలా ఉండటం ఆ పార్టీని దెబ్బకొట్టాయి. అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉండటం, మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ముందే చెప్పినట్టు ప్రతిపక్ష నేతలపై వేధింపులతో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల ముందు జగన్ సర్కార్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం, అరెస్టు చేయడం, రాజమహేంద్రవరం జైల్లో 50 రోజులకు పైగానే ఉండటం టీడీపీకి ప్లస్ అయింది. అలాగే వైఎస్ఆర్సీపీ నేతల అత్యుత్సాహం, బూతులు నియంతలా వ్యవహరించడం ఆ పార్టీ ఓటమికి మరో కారణమని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి వైఎస్ వివేక హత్య కూడా తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెలు వైఎస్ సునీత, షర్మిల అన్నతీరును తప్పుబట్టారు. ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది బాగానే పనిచేసింది. అలాగే కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి జగన్ కల్పించారన్న అసంతృప్తి కొందరిలో ఉంది. ఇక ఎమ్మెల్యే, ఎంపీలని జగన్ను నేరుగా కలవకుండా అధికారులని నమ్మడం, కొట్టారని నమ్మడం, తనని చూసి ఓటేస్తారని భావించడం జగన్ని దెబ్బకొట్టింది. ప్రగతిని పూర్తిగా వదిలేయడం నెగిటివ్ అయింది. కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలో ఏపీని మార్చేశారు. యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్తున్నారని మాటలు జగన్కి ప్రతికూలమయ్యాయి. వైసీపీ పాలనలో ఏపీకి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదనే విమర్శలు పనిచేశాయి. నవరత్నాల పేరిట అధికారంలోకి వైఎస్ జగన్ తన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మెగా డిఎస్సీ పేరిట తక్కువ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేశారు. పరిశ్రమలు రాకపోవడంతో యువత జగన్పై తీవ్ర ఆవేశంలో ఉన్నారు. యువత కూటమికి ఓట్లు వేశారు. అలాగే తల్లి, చెల్లి దూరం అవ్వడం మైనస్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ తరపున జగన్ ఒక్కరే నిలవడం దెబ్బతీసింది. కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చివర్లో మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీల క్యాడర్లో ఉత్సాహం నింపింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర ప్రజలకు ఆయన చేరువయ్యేలా దోహదపడింది. జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఓ వర్గం ప్రజలకు బాగా ఆకర్షించింది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు భూములను లాక్కుంటారనే ప్రచారం పనిచేసింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపింది. అలాగే సంక్షేమం మాత్రమే అందిస్తే సరిపోదని అభివృద్ధి ఉండాలని ప్రజలు కోరుకోవడం, ఇలా అనేక కారణాల వలన వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంటుంది.